ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై క్రికెట్ అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నెల 30న విశాఖలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో యాజమాన్యం వ్యవహరించిన తీరుపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ జరిగే సమయంలో ఒక్కో వాటర్ బాటిల్కి ₹100 ఛార్జ్ చేశారని మండిపడ్డారు. ఇక అసలు తినడానికే కష్టంగా ఉన్న పిజ్జా కాస్ట్ ఏకంగా ₹300 చొప్పున అమ్మి అభిమానుల దగ్గర నుంచి డబ్బులు దండుకున్నారని నిరసన తెలిపారు. వైజాగ్లో ఎక్కువ మ్యాచ్లు ఎందుకు జరగవో నాకు ఇప్పుడైతే అర్థమైందండి. ₹20 వాటర్ బాటిల్, ₹100 ఎంత గట్టిగా ఇరిపినా ఇరగని పిజ్జాలు ఇవన్నీ చూసేసరికి నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఎస్ఆర్ఎస్ ఢిల్లీ లాస్ట్ మ్యాచ్ అవడం వల్ల వైజాగ్లోని చాలా మంది క్రౌడ్ అయితే రావడం జరిగిందండి. నేను నా ఫ్రెండ్స్ కలిసి మ్యాచ్ చూద్దామని వెళ్ళామన్నమాట. మనకి లోపలికైతే ఏవి అలో చేయరు, ఫుడ్ కానీ వాటర్ కానీ బయట లాక్కుని అక్కడ పడేస్తారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంతమంది జనాల్లో నా ఒక్కపోతకి బాగా దాహం వేస్తుంది. చాలా మంది ఫ్యామిలీస్తో చిన్నపిల్లలతో వస్తారు. వాటర్ కొనుక్కుందామని వెళ్తే ₹20 బాటిల్ వచ్చేసి ₹100 అయితే చెప్పారండి. మనకి డ్రింక్ హాఫ్ గ్లాస్ అయితే ₹100 అయితే చెప్తున్నారు. ఇవన్నీ చూసేసరికి నేనైతే షాక్ అయిపోయాను అనమాట. క్రికెట్ లవర్స్ అందరూ కూడా మ్యాచ్ని ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఇంక డామినోస్ పిజ్జా అయితే మాత్రం ₹300 అమ్మాడు అంటే చూసారు కదా ఎంత గట్టిగా ఉందో. చేతి ఇరుగ్గొట్టిన నోట్తో నవ్వినా సరే అది మాత్రం మెల్ట్ అవ్వట్లేదు. అంత గట్టిగా ఉంది. ఎంత ఎక్కువ డబ్బులు తీసుకొని ఫ్యాన్స్ అందరినీ కూడా చాలా డిసప్పాయింట్ చేస్తారు. ఇదైతే అసలు కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది అనమాట. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈసారి టికెట్లు కూడా చాలా మందికి జరగలేదు. జస్ట్ 20 సెకండ్స్ ఆన్లైన్లో పెట్టి వెంటనే ఆపేస్తున్నారు. మరి టికెట్లన్నీ కూడా ఏమవుతున్నాయో కూడా ఎవరికీ తెలియదు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. బయట